మీ అమ్మాయిని చూసినావా? బొమ్మేదిరా. బొమ్మేదిరా? ఏమోనండి. తిప్పి చూడరా. ఏదిరా? ఫోటోని తిప్పి చూడు. అందుకేరా జనాలు మనం తిరుగుతుర్రు. ఇంతకీ మన దేవుర్రా? కడప అమ్మాయి గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినది. మా అమ్మాయి గారు ఏమన్నా చూసినావా? ఈ అమ్మాయికి నువ్వేమవుతావురా? అన్న కాదు, బాబాయ్ కాదు. ఏ రిలేషన్ లేదన్నమాట. ఏ రిలేషన్ లేదు. అయితే నీలాంటి ఎదవకు తెలిసినా చెప్పను. అరే ఇంక తెలుసా రండిరా. నన్ను కొట్టాలని ఫిక్స్ అయ్యారు కదా, నా గురించి కొంచెం తెలుసుకోండిరా. నా పేరు అభి. 24 hours ఇదే అడ్డాలో ఉంటా. మ్యాటర్ ఏంటంటే నాకు ఫైట్ చేయడం రాదు. కానీ అదేంటోరా, నా చేతిలో తనుదిన ప్రతి ఓడు నేను ఫైట్ ఇరగదీస్తానంటాడు. అసలు నాకు ఫైట్ వచ్చా రాదా ఈ రోజు తేలిపోవాలంతే. మీరు రండి. వీడు వారానికి ఒక గొడవ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటాడు. చెబితే వెండు. నీకు కూడా ఫైట్ రాదారా? నా కార్ని టచ్ చేస్తావురా? చూసావా పంచ్ ఎలా మిస్ అయిందో? నాకు ఫైట్ రాదురా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అయినా వచ్చి పక్కన నుంచి బాగా ఫోన్ మోగుతుంది కదా, నువ్వు వెయిట్ చేయి. మీరు కూడా అలసిపోయినట్టున్నారు, బ్రేక్ తీసుకోండి. కూల్ డ్రింక్స్ తాగుతారా? సీను, నా అకౌంట్ లో వీళ్ళందరూ కూల్ డ్రింక్స్ ఇవ్వు. అరే కత్తులు బాంబులు లేక భలే కుమ్మించుకున్నాం రా. అరే ఈడవాడ్రా కుమ్మి మరి కూల్ డ్రింక్ తాపుతున్నాడు ఏమ్రా? ఆయన కొట్టలేవాడు మనం. అరే మన ఇజ్జత్ కి సవాల్ రా అని స్కెచ్ చేసి మరి కుమారాన్ని ఇదిరా స్కెచ్. నేను స్కెచ్ చేస్తే ఇప్పటిదాకా మిస్ కాలే. బాగుందిరా స్కెచ్. ఇలా అయితే నన్ను కొట్టగలరా? కొట్టగలుగుతాం. సరే అందరూ పొజిషన్స్కి వచ్చేయండి. సూపర్. అవునరా అందరూ ఉన్నారు, నువ్వు లేవేంటి? ఇవ్వలేదు కదా, రిటైర్ అయిపోయినా. తెలివైనడివిరా, భలే తప్పించుకున్నాడు. సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరేనా? మనం మొదలెడదామా? అన్నా మీరు మార్కులు లేరండి. ఇటు రారా. వస్తున్నానండి. అయ్యి బాబాయ్ వాళ్ళు ఉన్నారా మార్కులో? ఎక్కడున్నాను? ఏంటి రక్తం అవుతుందండి. రక్తం వచ్చిందా? నువ్వు కూడా రిటైర్డ్. నువ్వు వెళ్ళి ఆని పంపించు. తమని పిలుస్తున్నారండి. అరే అవులే, నేను స్కెచ్ చేసింది ఎందుకోసం అనుకుంటున్నావురా? అనుచి తప్పించుకోనికేనేరా. మా మనం తట్టుకోలేము కానీ హైదరాబాద్ లో రా అన్న, ఫోన్ చేసి పిలిస్తే అయిపోతుంది. తెచ్చావా? లేదన్నా. అదేంట్రా? అదే అన్న దొరికిరానా మధ్యలో ఈ పోలీసులతో పెద్ద పరిచయం అయిపోతుంది. మొన్న గిరిగానింటి అరే ఆగు, మొన్న గిరిగానింటి కాడ ఇద్దరిని తీసుకుపోయారానా. ఇలా మార్కెట్ లో ఎంబడబడరానా. ఈ పోలీసులతో పెద్ద పరిచయం ఉందనా. ఎవడ్రా వీడు? కొత్తగా చేరాడన్నా. ముందు ఎక్కడ చేసావు? హైదరాబాద్ లో మస్తాన్ అన్న దగ్గర చేసిన. బాగా పని నేర్చుకో. అరే అన్న పోలీసులకు ఇవ్వాల్సింది ఇచ్చేసా అన్న, లేకపోతే మొత్తం పరిచయం చేసే చూడాలు. పిలవరా వాడిని. నమస్తే అన్న. ఎరా రైట్ హ్యాండ్, బాగున్నావా? ఎరా బలిసిందా? ఏమైందన్నా? డ్రామాలో దొబక్కు. మా వాళ్ళ వెనుక ఎందుకు పడుతున్నారు రా? మీ వాళ్ళ వెనక మేమెందుకు పడతామన్నా? రే నేను అసలు చెడ్డ చిరాకులు ఉన్నాను. నాకు తిక్కారే పొద్దు. నీ పోలీసు వాళ్ళందరూ దొంగన కొడుకులే. కుక్క తూ నీ బతుక్కు. అన్నా కొంచెం మర్యాదగా మాట్లాడన్నా. ఎంటర్ నీకు మర్యాద ఇచ్చింది చూతియా. అన్నా అన్నా ఆయన చెప్పేది రైటే అన్నా. ఏంటిరా రైట్? మనోళ్ళంట వాడేది వీళ్ళు కాదన్నా, వేరేటోళ్ళు. నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుకో. నిజామన్నా, వాళ్ళని వదిలాయి, వాళ్ళకేం తెలియదు. రే లమ్డికి ఇంతలో ఉండాలి అంతలో ఉండు. నోరు మూసుకొని నుంచో. ఉడుతున్నాయిందనా? ఉడుతున్నాయింది, నేను వెళ్ళిపోతాను. ఇగో నీకు అందిసుకో. ఉడుతున్నాడేమో తెలియదు, నువ్వు ఊరుకో.
అన్నా చూడనా మొన్న గిరిగాని ఇంటికాడ పోలీసు వాళ్ళు వీళ్ళు కాదుగా అన్న. కాదులేరా నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఇవాళ మార్కెట్లో ఎంబడబడ్డ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు కాదుగా అన్న. కరెక్టేరా, కానీ వేరే. మరి తెలియదంటే ఏమన్నా నాకేం తెలియదు. రేయ్, ఇంతకు ముందు జరిగిన విషయం వేరే ఉంది, నీకు తెలీదు, ఊరుకో. తెలియదంటే చెప్పాలి. ఉరుతుండేందుకు మళ్ళా ఉరుతారా చెప్పు. ఈ డబ్బాలు గుంటూరులో ఎక్కడ కనపడినా మీకు సంబంధం లేదు. ఇవి నీకు, ఇది నీ కానిస్టేబుల్కి. ఇవేం డబ్బాలు? అట్లా చెప్పాలా మళ్ళీ అర్థమయ్యేటట్టు. ఇక మాట్లాడుకోరు ఇక మీరే. ఊరికే ఊరుతున్నాడు. మాకు లేదా నూరు. వివేక్ కొంచెం ఇలా రా. ఏంటి ఆ బ్యాగ్ ఏ కలర్? బ్లాక్. ఏ ఎక్కడ దొరికింది? మన ఏటీఎం సెంటర్లో గుడి దగ్గర. గుడి దగ్గర? ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్. ఏమైంది? ఆ బ్యాగ్ మా నాన్నదే. నిన్న ఐటీ రైడ్ జరుగుతుందని బ్యాగ్ లో అన్ని సర్ది షిఫ్ట్ చేస్తుంటే ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిందని మార్నింగ్ నుంచి ఒక్కటే ఏడుపు. ఆహా, మాంసం అల్లుడు చేరిందనమాట. నువ్వు లక్కీరా బావా. ఎవరన్నా కట్నంగా రూపాయలు ఇస్తారు, మీ మామ డాలర్ ఇచ్చాడేంట్రా? అరే ఫిష్ వెంకట చెప్పరా. అన్నా అమ్మాయి గారు ముగ్గురు అబ్బాయిలతో కేఫ్ లో కూర్చుందన్నా. అరే ఆ ముగ్గురు అబ్బాయిలు అమ్మాయి క్లాస్మేట్స్ అయి ఉంటారు. ఏదో సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ చేసుకునేది ఏదో అమ్మాయిలతో చేసుకోవాలి కానీ అబ్బాయిలతో ఏందన్నా? అరే తండ్రిగా నాకు లేని దురద నీకెందుకురా? నాకు లేని జిల నీకెందుకురా? నాకు లేని గోకుడు నీకెందుకురా? ఎదవా, అమ్మాయి ఏం చేస్తుందో అదే చెప్తా ఉండు. వచ్చేళ్ళే మాకు సన్నాసి. దీనికి మాత్రం తక్కువ లేదన్నా. సరే మరి ఆ కార్, అందులో మా నాన్న బ్యాగ్. కార్ నంబర్ ఉందిగా, ఆర్టీ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే అడ్రస్ దొరుకుతుంది. ఆ కార్ దొరికి బ్యాగ్ మిస్ అయితే? కారు దొరికితే బ్యాగ్ ఎలా తేవాలో నాకు తెలుసు. ఓకేనా? బేల్ నేను ఇస్తుంది ఆవిడకే. ఇటీ అరే బాత్రూంలో ఉన్నాను రా, చెప్పు. కేఫ్ లో అమ్మాయి గారే బిల్ కడుతురానా? అరే ఇక్కడ ₹1,00,00,000 అమ్మాయి హోటల్లో బిల్లు కడుతుంది, దాని గురించి చెప్తావేంట్రా? అరే ఫిష్ వెంకట్, అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే చెప్పు. అమ్మాయి చెప్పు, బిల్లు కడుతుందని ఫోన్ చేస్తావేంట్రా? బుద్ధుందా నీకు? సరే, నేను రమేష్ ఆర్టీఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి వస్తాం. పద. ఓకే. ఏంట్రా ఫిష్ వెంకట్ మళ్ళీ ఫోన్ చేశావు? అన్నా అమ్మాయి తప్పు చేసిందనా? ఏం చేసింది? ఎవరు చూడకుండా సమోసా దొంగతనం చేసిందనా? నువ్వు కూడా పురుగులు తినరా ఫిష్ వెంకటేషు? అదనా కడుపు బాగా ఉబ్బరంగా ఉందనా. ఇలాంటి వెధవల్ని పనిలో పెట్టుకోబట్టే వాడు అలా మోసం చేసి వెళ్ళిపోయాడు. మాతో జోక్లెట్ రా, రండి రా. వాళ్ళు స్లోలోకి వచ్చినట్టున్నానా? కానా? యు హావ్ టు పే ఫర్ దిస్ రా. ఏయ్ చప్, షట్ అప్, షట్ అప్. రేయ్ సిద్దుగా, గొంతు మార్చి మాట్లాడితే నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను సిడ్డు కాదు, గాడిద గుడ్డు కాదు. మరెవరు? బ్యాడ్, వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్ మ్యాన్. చూడు మ్యాన్, మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు అది చెప్పు. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం కరెక్ట్ చెప్తే మీరు బ్రతుకుంటారు. అడగనా? అడగండి. షోలే సినిమాలో ఓలీ పాట వాడిన లేడీ పేరు తెలుసా నీకు? ఇది అడగడానికా? మా ఇద్దరిని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చావు, నీకు అసలు బుద్ధుందో? చెప్పరా, అమ్మ ఏదో అడిగిందిగా, చెప్పరా, చెప్పు. బై ద వే, ఆ పాట పాడింది లతా మంగేష్కర్. ఓహో, థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు క్వశ్చన్ అడగనా? నా డబ్బు ఎక్కడా? చెప్తాను. ఆ డబ్బు మేము ఈరోజు విల్లా ప్యాలెస్ అనే 2 స్టార్ హోటల్స్ లాకర్స్ లో దాచాం. లాకర్స్ కాంబినేషన్ నంబర్స్: ఈరోజు రూమ్ నంబర్ 1015, విల్లా ప్యాలెస్ 2023. కాంబినేషన్ నంబర్స్ విల్లాలో ఉన్నాయి సార్. విల్లాలో ఎక్కడ? వార్డ్రోబ్ లో ఉన్న డ్రాయర్ లో ఉన్నాయి సార్. నీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ చెప్పు. 8288999999. ఏంట్రా చూస్తున్నావు? నంబర్ బాగుందనా? ఆహా, అవునరా, నాకు కూడా చాలా నచ్చింది. ఓ పని చేద్దాంరా, డబ్బు వదిలేసి ఆ సిమ్ కార్డ్ పెట్టుకుని వీళ్ళని కూడా వదిలేసి
ఆ నంబర్ నుంచి హాయిగా ఫోన్లు చేసుకుంటూ ఉందాం రా. సరే చెప్పా ఫోన్ చేయి. వాడు చేసిన లాస్ట్ కాల్ డీటెయిల్స్ ఇయరా. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అస్సలు కుదరదు, ఫోన్ పెట్టేసాయి. ఫోన్ పెట్టయ్యా. వీడేంట్రా కుదరదంటాడు? నువ్వేంట్రా అలా చూస్తున్నావు? వాడు కుదరదంటే మనం డబ్బులు వదిలేసి ఇంటికి వెళ్ళిపోతామా? ఇష్టమనా? ఏ ఫోన్ చేయి మళ్ళీ. ఈ లాస్ట్ 2 నంబర్స్ బ్యాంకాక్ వేరా. ఇప్పుడు వద్దు అలా రింగ్ అవుతుంది. హలో హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా టెన్షన్ లో మేముంటే మధ్యలో నువ్వాడిరా చెత్తన డాష్. పడే ఫోన్. ఏదో అన్న నంబర్. తిట్టినానా? కొట్టినానా? ఏ ఫోన్ లో ఎట్లా కొడతారా సువర్కే బచ్చే. మళ్ళీ చేయి ఫోన్. నువ్వు అభి కలిసి వాకింగ్ స్ట్రీట్ దగ్గర ఎత్తకండి. ఆగండి ఆగండి ఆగండి. ఇలాంటి ఎదవులతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు, నేను మాట్లాడతాను. ఫోన్. హలో. ఏయ్ ఎవడ్రా నువ్వు? నేనెవరో నీకు తెలీదు. తెలియకే కదరా అడిగేది. అసలు నువ్వెవరో నీకు తెలుసారా? ఎదవనాయాల ఒక హైదరాబాదోడు తెలుగుని హిందీని ఉర్దూని మిక్స్ చేసి తిడితే ఎలా ఉంటుందో తెలుసారా నీకు? తేరీ నాకి సాకి నాకా. తేరీ నాకా నాకి నాకానా? మేరీ నాకి నై రే, తేరీ నాకి తేరీ నాకి. మేరీ నాకా సాకి నాకా అంటే ఏంట్రా? నాకు కూడా తెలియదు. ఇలాంటి తిట్లు నాకు చాలా వచ్చు. లవండర్ మే బవండర్ సాలే. లవండర్ మే బవండర్. ఒరేయ్, అసలు ఐడెంటిఫికేషన్ ఫోన్ నెంబర్ లేకుండా ఎలా బతుకుతున్నావురా? ముందు నీ ఫోన్ కు నెంబర్ ఎంచుకోరా తుంబిరి నాయాల. నీ పొజిషన్ ఏంటో నీకు తెలీదు. నా పొజిషన్ గురించి నీకెందుకురా? నీ కిష్కిందలో నా కొలంబో. నీ కిష్కిందలో నా కొలంబోనా ఏంట్రా? ఏయ్, మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసేవారికి ఏం చేస్తాను తెలుసా? చేస్తే ఏంట్రా? ఏం చేస్తానంటే చేస్తే ఏంటి? మళ్ళీ ఫోన్ చేసావంటే చేస్తే ఏంటి? ఏం చేస్తా, అది ఫోన్ ఎత్తాను అంతే. ఇంక సచ్చినా చేయడు. ఏం మనుషులురా మీరు? అసలు చదువుకుందోళ్ళేనా? ఏం తిట్లు రావి? అదేంటి మేరీ మాకి సాకి నాకానా? లవండర్ మే బవండర్ సాలే అంట. అదేందన్నా? నీ కిష్కిందలో నా కొలంబో అంట. ఇన్ని తిట్లు నాకే రావు కదరా. ఏం జనరేషన్ రా మీది? సార్, మేమిద్దరం మీ దగ్గర ఉన్నామని తెలియక అలా తిట్టుంటారు సార్. ముందు మీ దగ్గర ఉన్నామని SMS చేయండి సార్, అప్పుడు గ్యారంటీగా మాట్లాడతారు. ఏంట్రా? చైనీ అంజలిని కిడ్నాప్ చేశారంట్రా. మనకి ఇప్పుడు వరకు ఫోన్ చేసిన అదే కిడ్నాపర్. ఇప్పుడెలా? మళ్ళీ వాడేరా. రే మేనేజ్ చేయరా. సార్, మీరు చెప్పించాలి జాగ్రత్త వింటున్నాను సార్. చెప్పండి సార్. నీ ఫ్రెండ్ నాకు మొత్తం చెప్పాడు. మీరు కొట్టేసిన $1 million నాకు కావాలి. అది నేను చెప్పేది జాగ్రత్తగా వినో. మీరు దాచిన లాకర్ కోడ్స్ ఆ వార్డ్రోబ్ డ్రాయర్ లో ఉన్నాయంట. ఇప్పుడే చూస్తా, లైన్ లో ఉన్నాను సార్. ఏంట్రా? ఆ కిడ్నాపర్ కి మొత్తం విషయం తెలిసిపోయిందిరా. ఆ $1 million ఇవ్వమని అడుగుతున్నాడు. ఏది జరుగుతుంది? ఆ లాకర్ కోడ్స్ వార్డ్రోబ్ డ్రాయర్ లో ఉన్నాయని చేయగడు చెప్పాయంట. సార్, ఆ డ్రాయర్ లో ఎక్కడ లేవు సార్. నువ్వు లైన్ లో ఉండు. ఏరా, నాతోనే రాక్ అండ్ రోల్ ఆడుతున్నారా? ఆ వార్డ్రోబ్ డ్రాయర్స్ లో ఏ నంబర్స్ లేవంట. డ్రాయర్ అంటే తీసుకునే డ్రాయర్ కాదు సార్, వేసుకునేది. ఏం జనరేషన్ రా మీరు? ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు. వేసుకునే డ్రాయర్ లో ఏం పెట్టుకోవాలో, తీసుకునే డ్రాయర్ లో ఏం పెట్టుకోవాలో తెలీదా మీకు? అది తీసుకునే డ్రాయర్ కాదంట, వేసుకునే డ్రాయర్ అంట. దాంట్లో ఎదుకో. సార్ సార్ ఒక్క నిమిషం సార్. ఏంటంట? తీసుకునే డ్రాయర్ కాదంట, వేసుకునే డ్రాయర్ అంట. వేసుకునే డ్రాయర్ ఉండేది అది కాదు, ఆడిది. ఓహో అయిందే. ఇప్పుడు వేసుకుని ఎక్కడ ఇప్పాడో ఏంటి? ఇగో ఇదేదో పడింది. తీసుకో. తీస్తా. ఇది మామూలు కాదు, ఇన్ని పెట్టారంటే ఇల్లు. సార్ సార్ దొరికినాయి సార్. నంబర్స్ చెప్పమంటారా? వద్దు, ఆ డబ్బులు మీరే తీసుకుని విల్లాలో వెయిట్ చేయండి. సరే సార్. డబ్బు ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఇవ్వాలో నేనే మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ సార్. హైదరాబాద్ లో ఉన్న చేయి వాళ్ళ మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. మీరు ఒక్కసారి చేయి చేత వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేస్తే. ఐఎమ్ సారీ, నేనంత రిస్క్ తీసుకోలేను.
ప్లీజ్ సార్. ఎనీవే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 2 to 3 hours. నా డబ్బు నా చేతికి వచ్చేసిన తర్వాత వీళ్ళని వదిలేస్తాను. ఏంట్రా ఏమంటున్నాడు సార్? మిస్టర్ చైతన్య, నీకో బ్యాడ్ న్యూస్. ఇండియాలో ఉన్న మీ మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చిందంట. అమ్మా, ఐఎమ్ సారీ సార్. ప్లీజ్ సార్. సార్ వదిలేండి సార్. రై ముగ్గురి చిత్త కొట్టండి. ఈ డబ్బా మరి మీ దగ్గరే పెట్టుకుని మమ్మల్ని అడుగుతారేంటి సార్? ఈ డబ్బా అంటే ఈ డబ్బా కాదు, ఇలాంటిది ఇంకో డబ్బా. ప్రతి మెడికల్ షాప్లోని దొరుకుతుంది సార్ వెనిలా ఫ్లేవర్. అప్పట్లో అయితే 2 కొంటే 1 ఫ్రీ అనే ఆఫర్ కూడా ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. 2 కొంటే 1 ఫ్రీయా? మెడికల్ షాప్లో దొరుకుతుందా? ఈ డబ్బా విలువ ఎంతో తెలుసురా నీకు? 55 రూపీస్. చెత్త నా కొడక, దీని విలువ ₹1,00,00,000. ₹1,00,00,000? ఊరుకోండి సార్. ₹1,00,00,000 డబ్బా అయితే మీరు జోకర్ గడికి ఎందుకు ఇస్తారు? చెప్పినా నేను చెప్పినా లేదా ఈ అవలోగానికి ఇవ్వద్దని? అయినా ఇచ్చినావు. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మనం ఏమైనారా? అవలోగన్నమైనాం. ఓ బీర్ తాగుతావా? చల్లగా ఉండాలా? ఇదిగో 100 తెచ్చుకోపో. ఉందేనా? సరే రా, కొట్టండి నా కొడుకుని. నా దగ్గర ఉంది సార్, నా దగ్గర ఉంది సార్, నా దగ్గర ఉంది సార్. నా దగ్గర ₹1,00,00,000 దొబ్బేశారు. వాడి దగ్గర ₹1,00,000 దొబ్బేశారు. వీడి దగ్గర 10 లక్షలు దొబ్బేశారు. అది మళ్ళీ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చాను. అరే తో సోనే పే సుహాగా హోగా మాకి ఆంఖ్. ఇక్కడ చూస్తే ఈ మేడం ఒక కుంటిన కొడుకుని, ఒక పిచ్చి ముండని తీసుకుని బోర్డర్ దాటి వచ్చేసింది ఫర్ 3 lakhs. 3 lakhs ఏంటిరా మీరు? భయం లేదురా మీకు? సారీ. అమ్మా అదండిరా, షిఫ్ట్ చేయండి. మన కి షిఫ్ట్ చేయండి. ఇది ఎక్కడ సెటిల్ అయింది కాదు. చలో. కార్పొరేట్లో 15 మంది ఎలా సరిపోతారు? సార్ నా దగ్గర కారు ఉంది సార్. అదిగో వాడి దగ్గర కారు ఉంది అంట. వాడి కారులో 5 మంది కూర్చోండి, మన స్కార్పియోలో 10 మంది కూర్చోండి. లెక్క సరిపోయింది కదా. చలో. అరే చల్. స్కార్పియోలో వెనక కూర్చోమంటున్నావా? మేము కొత్త వచ్చిన కూర్చోబెడుతుంది అయింది. సీట్లు అడ్డంగా ఉంటాయి, కడుపులో దింపితే వాంతికి అవుతుంది. ఇగో నీ గన్ను తీసుకో. నీ దందాయానికనే రాదురాబాయ్ నీకు. మా మస్తానే సరిపోతున్నాను. జర్రా జర్. వాట్ మ్యాన్, ఏం చూస్తున్నారు? పదండి, కంఫర్టబుల్ గా పోదాం. ఒరే బండనాయాళ్ళారా, నా మీద ఆధారపడి 3 పూట్ల దున్నపోతులా తింటాం కదరా. మీకు పుచ్చకాయంత బ్రెయిన్ ఉంది, దాన్ని వాడండి రా. ఎంత వెతికినా దొరకలేదన్నా. ఫోన్ గా ట్రై చేసిన లేపలే. ఏరా, మన దగ్గర 30 లక్షల డబ్బు, డైమండ్ రింగు ఎత్తుకెళ్లిన వాడికి నువ్వు ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తి, సార్ మీ డబ్బులు దొబ్బేశాను, మీ డైమండ్ రింగ్ దొబ్బేశానని చెప్తాడ్రా. వచ్చి తీసుకెళ్ళమని చెప్తాడ్రా. కాఫీ తీసుకోండి. బుర్రగొక్కటం కదరా. ఏమే, ఇది కాఫీయా కషాయమా? మీరేమనుకుంటే అది. ఏంట్రా, నువ్వు జోకు కూడా రెస్పాండ్ అవుతావా? అంత టాలెంట్ ఉందిరా నీలో. అమ్మా నీకు దండం పెడతానే. నా చచ్చిపోయిన దగ్గర నుంచి టీవీనే పెళ్లి చేసుకున్నావు. నువ్వు టీవీతోనే కాపురం చేస్తున్నావు. ఇంకోసారి నువ్వు టీవీ సీరియల్ పెట్టావంటే నిన్ను టీవీని బయట విసిరిపారు నువ్వుతా. ఏవే, టీవీని కాదే నన్ను చూసి ఫీల్ అవ్వవే. నీ కొడుకు మోసపోయాడే. ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణలో నేను ఒక్కడే మెంటల్ నా కొడుకుని అనుకున్నా. నాకంటే మెంటలోళ్ళు నా ఇంట్లో చాలా మంది ఉన్నారన్నమాట. అరే ఫిష్ వెంకట్, మిడ్ నైట్ ఫోన్ చేసావేంట్రా? నిద్ర పట్టలేదా? అది కాదన్నా, నేను చెప్పే విషయం వింటే నీకు నిద్ర పట్టదు. ఇలా వసూలు రాజు అని 10 ఉంది నీ పెట్టే. ఏమన్నావురా మళ్ళీ చెప్పు. ఇక్కడనే 12 మంది ఫ్రెండ్స్ తో ఉన్నది. ఏ గుళ్ళనో పెళ్లి చేసుకోనిక కారు ఇచ్చుకోపోనికి వచ్చినట్టుందన్నా. రేయ్, వాళ్ళను నువ్వు ఫాలో అవుతా ఉండు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పు, నేను ఇప్పుడే వస్తున్నా. గైస్, ఈ షెట్లో వాళ్ళందరికీ మత్తెక్కి ఆకలైపోతుంది. నేను ఇచ్చిన గంజా బ్యాగ్ మంటలో పడింది. తాళం దీనికే ఉందండి. ఏంటి డోర్ తీసాంద్రా? బ్యాగ్ ఉంది.
కారు కూడా ఉంది.